హాయ్ ఫస్ట్ అయితే సబ్స్క్రిప్షన్ చెప్పేద్దామండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టుడే స్పెషల్ ఏంటంటే నా బర్త్డే అండి. బర్త్డే స్పెషల్ అని చెప్పేసి అయితే నేను మా ఆయన ఇద్దరం బయటకు వచ్చినాం. టెంపుల్కి వెళ్ళి అనుకోకుండా అయితే ఇక్కడికి వచ్చామండి. వావ్, ఎంత బాగుందో లోపల తెలుసా. మీరు కూడా రండి, చాలా ఎక్సైట్ అయిపోతారు. లోపల ఎట్లుందో ఒకసారి చూడండి. వ్యూ దగ్గర బాగా వచ్చేసి థాట్స్ వీడియో తీస్తా చూడు. వావ్ వావ్ సూపర్. నా ఫేస్ కనిపించట్లేదు. ఎంత బాగుంది వ్యూ, సూపర్ అసలు. చూసారా ఫిష్ ఎంత బాగుందో. అరే వా, నైస్. టిక్ 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 టిక్. వావ్, ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. వావ్, చిన్ని చిన్ని ఫిషెస్ మనల్ని చూస్తున్నాయి. టింగ్ 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 టింగ్. అనుకోకుండా అయితే ఇక్కడికి వచ్చామండి. ప్రతి సమ్మర్ ఫెబ్రవరి అయితే ఇది స్టార్ట్ అవుతుంది. మేబీ 2-3 డేస్ అవుతుంది అనుకుంటా స్టార్ట్ అయ్యి. టికెట్ వచ్చి 70 రూపీస్ ఉంది. నాకైతే ఈ ఎంట్రన్స్కే 70 రూపీస్ టికెట్ పెట్టచ్చు అని అనిపించింది. వర్తే అనిపించిందండి నిజంగా. ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే ఫుల్గా ఉన్నాయండి ఇక్కడ. ఫిషెస్ అయితే చాలా రకాల ఫిషెస్ అయితే నేను ఇక్కడ చూశాను. గోల్డెన్ ఫిషెస్ కూడా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఫుల్ ఎక్సైట్ అయినా నేనైతే. నా బర్త్డే రోజు ఇంత హ్యాపీగా ఇక్కడికి రావడం వల్ల మా ఆయనతో నేనైతే ఫుల్గా హ్యాపీగా ఉన్నాండి నిజంగా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనండి. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో. మనం తినేవి కూడా ఉన్నాయండి. ఇవే కాదండి, ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఫిషెస్. అవి ఇంకా ముందుగా పైన మనం కిందికించి నడుస్తాం కదా, పైన పెట్టారండి వాటర్లో. చాలా పెద్దగా ఉంది నిజంగా. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అయితే అనిపించింది. మస్తున్నాయి. ఇంకా చూద్దురు రండి ముందు. చూస్తూ పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఫుల్గా నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ బాగుంది అని పెట్టండి, ఓకేనా. నేనైతే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతా అండి. అసలైతే మేము ఇక్కడికి రావాలని అస్సలు అనుకోలేదండి. అంటే మాకు తెలియదు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందని చెప్పి. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళినామండి. టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇంకా మూవీకి వెళ్దామని చెప్పేసి మూవీకి వెళ్ళాం. తండేల్ మూవీ అయితే చూసామండి. తర్వాత ఇంకా అటు నుంచి ఏదైనా తినేసి వద్దామని వెళ్ళామండి. ఆ టైంలోనే ఎగ్జిబిషన్ అనేది చూసామండి. ప్రతిసారి సిహెచ్ఐ చర్చ్ పక్కన అయితే అవుతుందండి ఎగ్జిబిషన్ అయితే. ఇంకా మేము సడన్గా చూసేసరికల్లా అబ్బా చాలా బాగుంటుంది కదా, మనం పోయిన ఇయర్ కూడా చూసాం, ఇప్పుడు కూడా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇయర్ కొంచెం థీమ్ అనేది వెరైటీగా ప్లాన్ చేస్తారండి. ఎంట్రన్స్ టికెట్ అండి నిజంగా. అందులో లోపల మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. కానీ ఎంట్రన్స్కి తగ్గట్టుగానే టికెట్ ఉంటుందని నాకు అనిపించింది. ఈ టికెట్ 70 రూపీస్ పడిందండి. ఇదంతా చూస్తుంటేనే ఫుల్ హ్యాపీ అండి. మనసులో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. దీనికి 70 రూపీస్ ఏం ఎక్కువ కాదా అని అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి. నిజంగా ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అది కొంచెం ఒక చిన్న ఫిష్ ట్యాంక్లో ఫిషెస్ రకరకాలుగా ఉండే, చిన్నగా ఉండేది. ఇంకా వేరే అంబియన్స్ అట్లా పిక్చర్స్ మొత్తం అట్లా పెట్టారు. చాలా బాగుంటాయి. ఇది ఇంకా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చిన్న ఫిషెస్, కొన్ని ఫిషెస్ అయితే పురుగుల్లాగా ఉన్నాయండి. అసలు గుర్తుపట్టడానికి నిజంగా అట్లా చాలా బాగా అనిపించిందండి. రెడ్ కలర్ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్, ప్రతి ఒక్క ఫిష్ చూసినండి. ఒక ఫిష్ తోటి అయితే మేము మంచిగా ఆట కూడా ఆడుకున్నాం. అది చాలా పెద్దగా ఉంది ఫిష్. దాన్ని కదిలించిన కొద్ది అటు ఇటు వెళ్ళడం. రియల్గా మనం మూవీస్లో ఫిషెస్ స్విమ్ చేస్తుంటాయి ఎట్లయితే చూస్తామో, ఇక్కడైతే లైవ్లో చూస్తున్నామండి. ఎంత హ్యాపీగా అనిపించిందో నిజంగా. ఎందుకంటే మనం సినిమాలలో పెద్ద ఫిషెస్ స్విమ్ చేస్తుంటే చూసి ఫుల్ ఎక్సైట్ అవుతాం కదా, ఇక్కడైతే రియల్ ఎక్స్పీరియన్స్ కదా. ఎట్లుంటుందో చెప్పండి. ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేను. లోపల అయితే సెటప్ అవ్వలేదండి. ఎందుకంటే కొన్ని షాప్స్ అనేవి రాలేదు. చాలా బాగుంటాయి. క్లాత్స్ అయితే నేను ఎప్పుడు పర్చేస్ చేయలేను. డిఫరెంట్ ఐటమ్స్ అయితే మస్తు ఉంటాయి. ఇంకా చాలా రకాలుగా గేమ్స్ అయితే చాలా గేమ్స్ ఉంటాయండి. ఇంకా గేమ్స్ ఆడుకుంటూనే హ్యాపీగా ఇట్లా టైం పాస్ చేసేయచ్చు.
గేమ్స్ ఉంటాయి, గేమ్స్కి తగ్గట్టే మనీ కూడా మనం పే చేయాలి. ఆ గేమ్స్లో విన్ అయితే మనకు గిఫ్ట్ కూడా ఈ ఉంటుంది. ఫిషెస్ గోల్డ్ ఫిష్ కాదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను కూడా ఒక గేమ్ నాకు తెలిసి అయితే ఇవి గోల్డ్ ఫిషెస్ చాలా చాలా రకాలుగా ఉంటాయి. లైట్ అయింది ఫిషెస్ అన్ని స్పెషల్ గా మేత కూడా వేసారు ఫ్రెండ్స్. హ్యాపీగా ఉంటాం ఇవేం ఫిషెస్? ఓ మేత తక్కువ కాదండి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. పెద్దలు హ్యాపీగా ఫీల్ అయ్యేది చిన్న చిన్న గేమ్స్ అందరు హ్యాపీగా ఫీల్ అయితే ఉంటాయండి. ఇదేం ఫిష్ చెప్పండి, చూనికే చాలా భయంకరంగా అనిపిస్తుంది నిజంగా. అక్వేరియంలో ఫిషెస్ కి అటొకటి ఇటొకటి కాపలగా పెట్టినట్టు అనిపిస్తుంది. రెడ్ ఫిషెస్ అయితే మస్తు చాలా రకాల జ్యువెలరీస్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. నిజంగా చాలా టైం గడిపేయచ్చు ఇక్కడికి వచ్చి. మనకు ఆకలిస్తే తినడానికి టిఫిన్స్ అంటే ఏం కాదు, చాట్ అట్లా ఉంటుంది. ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మేము చెప్పినాం కదా ఒక 2 ఫిషెస్ అని చెప్పేసి ఇవ్వేనండి. అవి యాక్చువల్గా తినే ఫిషెస్ అనుకుంటా అండి, నేనైతే అంత పెద్దవి ఉన్నాయి. కానీ అవి అక్వేరియం ఎట్లుంటుందో నాకు అర్థం కాలేదు. ఇదేం ఫిష్ కామెంట్ చేయండి. అప్పుడప్పుడు సినిమాలలో ఈ ఫిష్ చూసి అది ఏ సినిమా మీకు గుర్తుకుందా? ఆ సినిమాలో సేమ్ చూడడానికి ఫిష్ అట్లనే ఉంటుంది. అది ఏ సినిమానో కూడా కామెంట్ చేయండి. ఎంత బాగున్నాయి నిజంగా, మస్తు అనిపించింది నాకైతే. ఫుల్ ఫన్ అండి. అది మనతో అట్లా నైస్గా ఆడుకోవడం ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి. నేను ఫిషెస్తో ఆడుకుంటే మా ఆయన నాతో ఆడుకున్నట్టు చూడండి. నేను ఏదో హార్ట్ సింబల్ పెడతాడేమో అందుకే చేతి తీసుకొస్తున్నాడంటే చేతి దగ్గరికి వచ్చి టిక్ అని ఇంకా బతిమలాడితే ఇంకా పెట్టాడు. అది కూడా పర్ఫెక్ట్గా పెట్టలేదు అన్నట్టు. ఇంకా ట్రై చేసినాం, నానా కష్టాలు పడ్డాం అన్నట్టు హార్ట్ సింబల్ పెట్టడానికి. కానీ ఇంకేం చేస్తాం, ఫైనల్గా అయితే ఒక ప్లేస్లో అయితే వచ్చేసింది హార్ట్ సింబల్. సింపుల్గా పెట్టేసినాం. ఇప్పుడైతే ఇంకా ఆ ఫిష్ని చూసి భయం వేసి పక్కకి జరిగామన్నట్టు. అది చూసారా, వీటికి కాపలాగా అటు ఇటు మంచుకుంది. ఓన్లీ కింద ఉన్నట్టుంది, దానికి మౌత్ అక్కడి నుంచి వాటర్ తీసుకుంటున్నట్టుంది. చాలా బాగుందండి. కానీ చూనికి ఎందుకో అబ్బా గుబేలం అనిపించింది, అది అట్లుంది. ఈ ఫిష్ దగ్గర అయితే ఇంకా సక్సెస్ అయ్యామన్నట్టు మేము సింబల్ పెట్టడానికి. ఎట్లొచ్చింది సింబల్, బాగుంది కదండి. నిజంగా నాకైతే మంచిగా అనిపించింది. ఇది ఒక ఫుల్ టైం ఎక్స్పీరియన్స్. నా బర్త్డే రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నా అంటే ఇక్కడికి రావడం వల్ల కావచ్చు. తండేల్ మూవీ చూడడమే ఒక హ్యాపీనెస్ అంటే ఇంకా ఇక్కడ వచ్చి ఇదంతా చూడడం ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది. అది మా ఆయనతో వచ్చి ఈ ఫిషెస్ అన్నీ మూవీలో చూసినాయే, ఎప్పుడు డైరెక్ట్గా విజిట్ చేయలేదు, చూడలేదు. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా ఫుల్గా హ్యాపీ, ఇంకా చెప్పలేనన్నట్టు ఇంకా మాటల్లో. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అక్కడనే మాట్లాడానండి యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అక్కడ బ్యాక్ సైడ్ అయితే మ్యూజిక్ ఉంది, మనకు కాపీరైట్ పడుతుందని అయితే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంత లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అండి. నేను చెప్పిన కదా పెద్ద పెద్ద వీడియోస్ ఉన్నాయని, అది అక్కడనేనండి. మనం నడిచేంత లోపు ఇట్లా డెకరేట్ చేస్తారు కదా, అట్లా ఉందండి. కింది నుంచి పై వరకు మళ్ళీ కింది వరకు అన్ని ఫిషెస్. అబ్బా నిజంగా అసలు ఈ అక్వేరియంలో ఎట్లా సెటప్ చేసిరో వాళ్ళైతే చాలా గ్రేట్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఎట్లా డెకోర్ చేసిరో చూసారా, ఎట్లా పెట్టిరు, అంత పెద్ద ఫిషెస్ ఎట్లా వేసిరో. నేనైతే షాక్ అయినండి అంత పెద్ద ఫిషెస్ చూసి. నిజంగా ఈ ఫిష్ అయితే చూడండి పైనుంచి ఫ్లైట్ పోయినట్టు అనిపిస్తుంది కదా. కొంచెం సేపు అయితే నాకు అంతే అనిపించింది. అమ్మో అవి చూసారా మా పైన ఉన్నాయి ఆ ఫిషెస్ అయితే. నాకైతే మస్తు అనిపించిందండి నిజంగా. ఆ చిన్న ఫిషెస్ చూసే అంత హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఈ పెద్ద యూత్ అయితే ఇంకా ఒక స్టోరీ చెప్పాలనిపిస్తుందండి. అది నేను చాలా అంటే చాలా చిన్నగా ఉన్న టైంలో మా నాన్న అంటే మేము పొలం చేసేటోళ్ళమండి. పొలం చేసే టైంలో మాకు ఏటి కాలువ అని అంటారు మేము. ఇంకా చెరువుల నుంచి వచ్చేది వాటర్, మేము కాలువని అనేటోళ్ళం. అక్కడ వాటర్ వచ్చేది. మా నాన్న ఇంకా రోజు పొలానికి వాటర్ కట్టడానికి పోతుండే. ఈ ఒక్క సడన్గా ఇంకా నేను కూడా మా నాన్నతో ఒక ఇట్లా కాలువకు వేరే వాళ్ళకి వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా సైడ్ మలుపుకునేటోళ్ళం. ఈ ఒక రేకు అడ్డుగా పెట్టేసి ఆ కాలువల
పెద్ద ఫిష్ వచ్చిందంటే అది మ్యాక్సిమం ఒక 5-6 కేజెస్ ఉండే. అంత పెద్ద ఫిష్ వచ్చింది. ఇంకా రాగానే మా నాన్న చూసి ఇంకా ఆ రేకును అనేది దాని పైన పెట్టేసింది. ఇంకా తక్కువని పెట్టేయంగానే ఇంకా దానికి కొంచెం మూతికి అనేది దెబ్బ తాకేసి ఇంకా అక్కడనే అవుతుంది. ఇక అంత పెద్ద ఫిష్ మేము ఇంటికి తీసుకొని పోయినాం అన్నట్టు. అది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను అప్పుడైతే అంత పెద్ద ఫిష్ చూసిన అయితే మళ్ళీ ఇక్కడనే చూసిన. ఆ ఫిష్ ఇంటికి తీసుకొని మంచిగా మా నాన్న క్లీన్ చేసి, మా నాన్న ఎక్స్పర్ట్ అన్నట్టు ఫిష్ కర్రీ అండ్ ఇట్లా మంచిగా క్లీన్ చేసి ఫిష్ కర్రీ వండిండు. ఇంకా సూపర్. ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఊళ్ళోనే ఉంటారు అన్నట్టు. మేము ఇక కలిసి ఫుల్ దావత్ చేసుకున్నాం. మా నాన్న మస్తు చేస్తాడు ఫ్రై. ఇంకా హ్యాపీగా తిన్నాం అన్నట్టు. ఇదైతే మన ఫిష్ స్టోరీ అండి. స్టోరీ నచ్చిందా? ఓకే. అయితే ఇంకా ఇట్లాంటివి అయితే ఇక్కడ చాలా ఉంటాయండి. ఇంకా ఎక్కువైతే సెటప్ అనేది స్టార్ట్ కాలేదు. ఎక్కువ షాప్స్ అనేటివి రాలేవు. మన మెయిన్ స్టోరీలోకి వస్తే ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయండి. మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. దానికి తగ్గట్టే ప్రైస్ ఉంటుంది. వీళ్ళైతే ఎక్కడి నుంచో వచ్చి 1 ఇయర్కి ఒకసారి అయితే ఇక్కడైతే ఎగ్జిబిషన్ అనేది పెడతారంట అండి. ఇక్కడ కౌంటర్లో మాత్రం మన వాళ్ళని అంటే మన చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళనే తీసుకుంటారంట. ఇంకా వీళ్ళైతే ఓన్లీ 5-12 వరకు, ఈవినింగ్ 5-12 వరకు ఓపెనే ఉంటుందంట. 12 సంథింగ్ 10-11 వరకు అనుకోండి. 11 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇంతకుముందు 7కి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడైతే 5కే స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుందండి. నిజంగా ఫన్గా అనిపిస్తుంది. కామారెడ్డి చుట్టుపక్కల ఏరియాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి. నిజంగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మస్తు చిల్ అవుతారండి నిజంగా. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ వెళ్తే ఇంకా ఫుల్ హ్యాపీ అండి. అవన్నీ గేమ్స్ ఏనండి. ఆ గ్లాసెస్ అన్నీ పారేస్తే మనకు అందులో ఏ గిఫ్ట్ నచ్చితే అది ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసరికల్లా బాల్స్ వేయాలా. 30 అబోవ్ వేస్తే అంటే నెంబర్ 30 అబోవ్ వేస్తే పెద్ద పెద్ద ప్రైజెస్ ఉన్నాయి. చిన్నవి వేసినాం అనుకో చిన్న ప్రైజెస్ ఉన్నాయి. వాళ్ళు చాలా టాలెంటెడ్. అసలు ఆలోచించి పెట్టిర్రు. ఎక్కువ మంది ఎక్కువ 6లు వేయకపోవచ్చు, 6 పడకపోవచ్చు. కాబట్టి చిన్న 18-20 అట్లా చిన్న చిన్న ప్రైజెస్ పెట్టిర్రండి. ఇంకా ఫుల్ టాలెంటెడ్ వాళ్ళు. నేనైతే ఒకటి ట్రై చేస్తా, ఇస్తారా భయ్యా అని చెప్పేసి అడిగాను. ఇచ్చారన్నట్టు. నేను 6కు పెడితే అది 3కి పోయి పడ్డది. ఇంకా అట్లా అన్నట్టు. ఇక్కడ చాలా అది చూసారా మనకు చాలా చాలా రకాలు. ఇది ఆక్టోపస్ గేమ్ నేను ఎప్పుడు చూడలేను. ఈయనే ఫస్ట్ టైం చూసిన. మంచిగా ఉంది. చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా ఆడుకోవచ్చండి. జంపింగ్స్ అట్లా అవన్నీ ఉన్నాయి యాక్టివిటీస్. ఒకటి 50, ఒకటి 70 దానికి తగ్గట్టుగా రేట్లు ఉన్నాయి. రేట్లు మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది. లోపల గేమ్స్కు అంత ఉండదు కావచ్చు మేబీ బయట. 70 ఎక్కువనో తక్కువనో చెప్పండి. ఇంకా జెయింట్ వీలర్ కూడా ఉంది. పోయిన ఇయర్ నేను మా ఆయన జెయింట్ వీలర్ ఎక్కితే ఎట్లా ఫీల్ అయిందంటే మా ఆయన కొంచెం భయపడ్డాడు అన్నట్టు. నేను మాత్రం కేకలు పెట్టిన. ఇంకా భయంలో కూడిన కేకలు అన్నట్టు. నేను చెప్పలేదు. మా ఆయన చెప్పిండు భయం వేస్తుందని చెప్పేసి. ఈసారి ఎక్కుదామా అంటే వద్దమ్మా పోయినసారి ఎక్కే నాకు చాలా భయం వేసింది అని అన్నాడు అన్నట్టు. ఇంకా అందుకే ఎక్కలేదు. కానీ నాకైతే ఎక్కాలనిపించిందండి. అప్పుడు ఇంకా జనాలు ఎక్కువ రాలేదు. జనాలు కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. మనం మాత్రమే ఎక్కితే కొంచెం భయం వేస్తుంది అని చెప్పేసి మేమైతే షార్ప్ 5:30 అరౌండ్ అట్లా వెళ్ళినాం. అప్పుడు జనాలు ఎక్కువ లేరు. ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఇంకా ఎక్కలే. మొత్తం రౌండ్గా చూసుకొని వీడియో తీసుకొని వచ్చినాం. ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 మంత్ 2 మంత్స్ అట్లా ఉంటుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నిజంగా మంచిగా ఉంటుందండి. నిజంగా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం రీఫ్రెష్ అవుతారు. మస్తు అనిపిస్తుంది. ఈ మొత్తం వీడియోలో మీకు ఎట్లా అనిపించిందో. చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉన్నాయి చూసారా. అది మాత్రం మర్చిపోద్దు ఓకేనా. చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని గేమ్స్ అయితే సెటప్ చేస్తున్నారు. ఇంకా అవ్వలేదు. ఇదైతే ఇక బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే పెట్టారు బయటకు వెళ్ళే ప్లేస్లో. కానీ ఇంతకుముందు ఏది తీసుకున్నా 50, ఇప్పుడు మేబీ 70 అయింది కావచ్చు. మేమైతే ఫుడ్ తినలే. ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి మేమైతే ఏది ఆర్డర్ చెప్పలేదు. ఈ కంప్లీట్ వీడియో చూస్తే మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.